అది అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ మీట్. శిల్పకళా వేదిక బ్రహ్మాండంగా వేడుకలు జరుగుతున్నాయి. ఆ సినిమా యూనిట్ మొత్తం ఈ ఫంక్షన్కి హాజరయ్యింది. హాల్లో జనమంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మైక్ తీసుకున్నారు. ఆయన ఏం మాట్లాడతారా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్క టెక్నీషియన్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఆర్టిస్టుల గురించి వచ్చినప్పుడు నదియా చాలా బాగా చేశారు. సమంత, నరేష్లు మంచి నటులు. ఇక కోటా శ్రీనివాస్ గారి గురించి నేనేం చెప్పాలి అంటూ కొన్ని క్షణాలు ఆగారంట. ఆ సినిమాలో నాది చిన్న పాత్ర, వయసైన వాడిని, నా గురించి ఇంత పెద్ద స్టార్ ఏం మాట్లాడతాడులే అని అనుకున్న ఒక్క క్షణం పవన్ ఇలా అన్నారు. కోటా గారు పెద్దవారు, ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు కానీ అనుభవం కానీ సరిపోదు. ఆయన ముందు నేను చాలా చిన్నవాడిని అని అనేటప్పటికీ ఇంత పెద్ద స్టార్ అంత వినయంగా గొప్పగా నా గురించి మాట్లాడా అని ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యారట కోటా గారు. ఫస్ట్ టైం ఆయనకి తెలియకుండానే కళ్ళల్లో నుండి నీళ్లు కారాయి. ఇంతటి సంస్కారం ఉన్న పవన్ కళ్యాణ్కు మనస్ఫూర్తిగా దండం పెట్టి ఆనందంగా బయటకు వచ్చేసారట కోటా శ్రీనివాసరావు గారు.